రేఖ ఇంత ధైర్యంగా ఎలా ఉందో నాకు అర్థం కావడం లేదు. బాబు విషయంలో సంధ్యకు తీరని అన్యాయం చేసి మళ్ళీ తనే న్యాయం గెలవాలి అంటుంది. నేను చెప్పిన డాక్టర్ చేత DNA టెస్ట్ చేయించుకోవడానికి ఒప్పుకుంది. తన బిహేవియర్ చూస్తుంటే అసలు రేఖ ఏ తప్పు చేయలేదేమో, ఈ బిడ్డ తన బిడ్డనేమో అని అనుకోవాల్సి వస్తుంది. కానీ అది నిజం కాదు. రేఖ ఖచ్చితంగా సంధ్య బిడ్డను దొంగిలించి తన బిడ్డగా చలామణి చేసుకుంటుంది. మరి ఏ ధైర్యంతో తను ఇంతకు తెగిస్తుందో అర్థం కావడం లేదు. ఎప్పటిలాగే తన ధోరణిలో ఆ డాక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందా అంటే అది లేదు. తను ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళింది లేదు. న్యాయం నా పక్షానే ఉంది, నాకేంటి భయం అన్నట్టుగా ఉంటుంది. ఈ బిడ్డని నా నుంచి ఎవరు వేరు చేయలేరని కాన్ఫిడెన్స్ తనలో స్పష్టంగా కనిపిస్తుంది. దీని వెనుక ఏదో ఉంది. గుడ్ మార్నింగ్ నీరజ్. గుడ్ మార్నింగ్ రేఖ. ఈరోజు నా జీవితంలో మరపురాని రోజు అవుతుంది. ఎందుకంటే నా బిడ్డని నా నుంచి లాగేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈరోజు కనువిప్పు అవుతుంది. వాళ్ళ దొంగ బుద్ధి బయటపడుతుంది. అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది నీరజ్. ఇవాళ మనం DNA టెస్ట్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదూ. నేను వెళ్ళి తొందరగా రెడీ అవుతాను. ఇప్పుడు కూడా రేఖ ప్రవర్తన అలాగే ఉంది. అసలు ఏం జరుగుతుందో ఊహించలేకున్నాం.